నమస్కారం. నేరళ్ళ గ్రామంలో ఉన్న కుల బంధువులకి, అదేవిధంగా సబ్బండ వర్ణాలకు, గ్రామంలో ఉన్న యువతకి అందరికీ నమస్కారాలు. మరి గత 5 ఏళ్ళుగా నాకు అవకాశం ఇచ్చి గెలిపించుకున్నందుకు ప్రభుత్వ సంక్షేమాలు అయితేంది, ప్రభుత్వం చేపట్టిన పనులు అయితేంది, అన్ని విధాలుగా మనం ఫుల్ఫిల్ చేస్తూ బిల్లులు వచ్చినా రాకపోయినా అన్ని పనులు సంపూర్ణంగా చేసుకోవడం జరిగింది. ఇచ్చిన సీసీలు అయితేంది, ఇంటింటికి నల్ల నీళ్ళు అయితేంది, అదేవిధంగా ఇంటింటికి ఇంకుడు గుంతలు, దాంతోపాటుగా కొత్త గ్రామ పంచాయతీ, రైతు వేదిక, పల్లె పల్లె ప్రకృతి వనం అయితేంది, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, దాంతోపాటుగా ప్రగతి భవనం, ఇలాంటి పనులన్నీ గల్లికి సీసీలు అయితేంది. అదేవిధంగా ఇంకా మా స్వతహాగా కరోనా టైంలో ఇంటింటికి సరుకులు పంపిణీ అయితేంది. అన్ని విధాలుగా నాకు మించిన పనులు కూడా చేసుకుంటూ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని పనులు కంప్లీట్ చేయడం, అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటుగా దాని యొక్క పెరుగుదల ఇట్లా సంరక్షణ అన్ని జాగ్రత్త చూసి ప్రతి మొక్క పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకొని మనం ఈ అభివృద్ధి అనేది చేసుకున్నాం. మరోసారి మనం బ్యాట్ గుర్తుతోటి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. అమూల్యమైన ఓటు మనకు ఆ బ్యాట్ గుర్తుపై వేసి గెలిపించుకున్నట్టయితే మరీ ఇంకా ఊరికి సంబంధించిన ఈ శ్మశాన వాటికకు సంబంధించింది ఇది రథం, వైగుంఠ రథం అనేది ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ని పనులు ఉన్నా చేసుకుంటూ నా సొంత ల్యాబ్ ఏదైతే ఉన్నదో శ్రీ విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని రకాల పరీక్షలు, దాంతోపాటుగా ఎక్స్రే, అదేవిధంగా గుండెకి సంబంధించిన ఈసీజీ పరీక్షలు, అన్నీ ఎవ్రీథింగ్. చిన్న జ్వరం వచ్చినా ఇలా హాస్పిటల్కి వెళ్ళినట్టయితే మనకు ఒక 2 నుండి 3 వేల రకాల రక్త పరీక్షలే అవుతుంది. ఒక కోడలో లేదంటే బిడ్డనో ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ అయినట్టయితే ఫస్ట్ మంత్ నుండి డెలివరీ అయిన 9 నెలల లోపు 15 నుండి 20 వేల బ్లడ్ టెస్ట్లే అవుతున్నాయి. కాబట్టి నా సొంతంగా నా కుండలో కలిగినది, నా చేతిగల పని నేను చేసి పెడుతూ మీకు ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉండి ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ కార్డు అనేది ఆరోగ్య భద్రత కార్డుతోటి ప్రతి ఇంటింటికి కార్డు ఇస్తూ 5 సంవత్సరాలు దాన్ని వ్యాలిడిటీ ఇస్తూ ప్రతి ఒక్కరికి నేను సేవ చేసుకుంటూ ముందుకు వస్తానని మరోసారి అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తుకి ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను.